నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలు దేనికి పొంతం లేదు. సరే, గతంలో మనం చూసుకుంటే అమరావతికి మేము సపోర్ట్ అన్నారు. కనీసం 30,000 ఎకరాలు లేనిది మీరు రాజధాని పెట్టకూడదని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఉన్నారు. లేదు, వైజాగే క్యాపిటల్ అని చెప్పేసి బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాద్, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి అమరావతి నది గర్భంలో ఉందన్నారు. మొత్తానికి ఇది కాదు మావిగనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడేశాడు. సో వాస్తవానికి మావిగనికే వాళ్ళు అటాచ్ అయ్యి ఉంటే సరిపోయేది. ఇప్పుడు కరెక్ట్గా 15 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు తుర్రుమని యూరోప్ ట్రిప్ కావచ్చు, లండన్ ట్రిప్ కావచ్చు, ఎలా చూడాలి. వాస్తవానికి గతంలో నిబద్ధత ఉన్నటువంటి ఒక నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క ప్రాంతం కోసం, అంటే పొట్టి శ్రీరాములు గారు చూసుకుంటే దాదాపు 56 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేయడం మనం చూసాం. అలాంటి వాళ్ళని చూసాం. కానీ ఇలాగా పిచ్చి మాటలు చెప్పేసి తుర్రుమని వెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు, మళ్ళీ పేర్ని నాని లాంటి వాళ్ళు 4 చినుకులు పడితే అమరావతి మునిగిపోతుందని, లేదా గూగుల్ డేటా ఏ సెంటర్ ఎందుకు వైజాగ్, దాన్ని ఎందుకు అమరావతిలో పెట్టరని చెప్పి, ఏంటి సార్ వీళ్ళ మాటలు ఏంది నాకు ఎవరికి అర్థం కావట్లేదు. మీకన్నా ఏమైనా అర్థమయ్యా అంటే ఏం చెప్తారు? వాళ్ళ మాటల్లో నిజాయితీ లేదు. ఫస్ట్ నిజాయితీ, పూర్తిగా నిజాయితీ లేదు. విశ్వసనీయత అసలు లేదు. మడం తిప్పి అసలు పూర్తిగా తిరిగిపోయింది మడం. ఎందుకంటే ఫస్ట్ ఏమో అమరావతి 3 రాజధానులు, తర్వాత 500 గజాలు, తర్వాత ఏమో మావిగాను, ఇన్ని రకాలుగా మనం తిరిగి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ రౌండ్ 360 డిగ్రీస్లో తిరిగింది. మనం తిప్పేశాడు. విశ్వసనీయత లేదు. కాలు పూర్తి వెనక్కి తిరిగిపోయి ఇప్పుడు వెనక వైపు నడుస్తున్నాం. అవును, 360 డిగ్రీస్ దాంట్లో వెళ్ళిపోయింది. ఇన్ని రకాలుగా విశ్వసనీయత లేని వాళ్ళకి త్యాగం గురించి ఏం తెలుసండి. రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాటం చేయటం పొట్టి శ్రీరాములు గారి గురించి కంపేర్ చేయడం చాలా దారుణం సార్. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, నిజాయితీగా చేశారు. రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో చేశారు. వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు అంటుపెట్టుకు గుర్తుంచుకోవాలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని. వాళ్ళు చిరస్మరణీయులు, మహానుభావులు, మహాశయులు. వాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నా తక్కువే. అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి పోల్చకూడదు. వీళ్ళకి అసలు నిజాయితీ లేనిది ఎక్కడంటే, ఆ చట్టబద్ధత జరుగుతున్న టైంలో మావిగాన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అతనికి తెలుసు చట్టం అయిపోతుంది, రాష్ట్రపతి ముద్ర కూడా 2 రోజుల్లో పడిపోతుంది అనే విషయం అతనికి తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ ఊరినే చిన్నపిల్లల ఆటలాగా మావిగాన్ అని ఒక గ్రోత్ కారిడార్ అంటాడు అనమాట. గ్రోత్ కారిడార్ అంటే ఏం చేద్దామని, అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఏం కడదామని. ఆల్రెడీ గృహ సముదాయం కంప్లీట్ అయిపోయింది. 1 మంత్లో మొత్తం ఏది జడ్జి క్వార్టర్స్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే 10 డేస్లో ఇచ్చేస్తున్నారు జేఏడీకి. ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోతున్నాయి. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ మొత్తం కంప్లీట్గా సెక్రటరియేట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. వితిన్ 2 months అది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. జడ్జెస్ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. అంటే హైకోర్టులో ఉండే ఎంప్లాయీస్ దగ్గర నుంచి జడ్జెస్ వరకు వాళ్ళ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్టాఫ్కి వాళ్ళ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. అది కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాళ్ళకి షాపింగ్కి విజయవాడ వెళ్ళకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెడీ చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి అవైలబిలిటీగా అన్నీ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు సెక్రటరియేటు, అసెంబ్లీ అండ్ హైకోర్టు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. 2015, 2016 నుంచే అక్కడి నుంచే పరిపాలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1924 మధ్యలో అక్కడి నుంచే పరిపాలించాడు. ఇంకా అసలు ఏం కట్టాలని, మచిలీపట్నం, విజయవాడ మధ్య కట్టేది ఏంటి? అసలు రాజధాని అంటే ఏంటి? ఆల్రెడీ కట్టేసి ఉంది కదా. కట్టేసి ఉన్న రాజధాని ఇంకేం కడతారు సార్? ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు పైచిలకు ఉంటేనే దాని రాజధాని అని చెప్పేసి అంటారని చెప్పి అది తీసి పక్కన పెట్టి ఇప్పుడు దాదాపు 54,000 ఎకరాలు అయితే సేకరించారు, అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తీసుకుందాం సరిపోని. ఇప్పుడు ఈ 33,000 ఎకరాలు కానీ రైతులు ఇచ్చింది, అదే విధంగా చూసుకుంటే 54 ఎకరాలు ఏవైతే దానికి ₹1 పెట్టారా? ₹1 పెట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి కాన్సెప్టే తీసుకుంటే మచిలీపట్నం నుంచి విజయవాడ కావచ్చు, విజయవాడ నుంచి గుంటూరు కావచ్చు, ఈ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా రైతులకు సంబంధించి ఉన్నాయా? కమర్షియల్ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళ భూములు వీళ్ళు ఇస్తారా? అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అడిగితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అసలు అతనికి అన్నీ తెలుసండి, నిజాయితీయే లేదు. అతనికి కేవలం అమరావతి అనే పదం మాట్లాడకుండా అమరావతిలో ఉన్న రైతులను నాశనం చేయడానికే ఈ మావిగాన్ అనేది తీసుకొచ్చాడు. ఇక్కడ కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్ ఏముందండి? అసలు రాజధాని అయిపోయింది. కాకపోతే ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అది.
దానికి ప్రపంచ స్థాయి ఐకానిక్ టవర్సు అసెంబ్లీ 250 మీటర్స్ హైట్లో ఒక స్పైక్ కడుతున్నారు. అదేంటంటే 75 ఫ్లోర్స్ హైట్, 250 మీటర్స్ అంటే అది మొత్తం అమరావతి నగరం అంతా టూరిస్టులకు పని చూస్తానికి వీలుగా పెడుతున్నారు అనమాట. టూరిజం కూడా ఎంకరేజ్ చేయడానికి. అలాగే ఈ ఐకానిక్ టవర్స్ కూడా 5 ఐకానిక్ టవర్స్ కూడా ప్రపంచ స్థాయి టెక్నాలజీతో కడుతున్నారు. ఇదేంటంటే ఒక మన మహానగరాన్ని కట్టడం కోసం కొత్తగా కడుతున్నారు. అంతేగాని క్యాపిటల్ సిటీ అయితే ఆల్రెడీ అయిపోయి ఉంది, పరిపాలన కూడా అక్కడే జరుగుతుంది, గృహ సముదాయం కూడా అయిపోయింది. సీడ్ యాక్సిస్ రోడ్ ఎప్పటి నుంచో ఉంది, దాని కనెక్షన్స్ ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు. అది ఒకటే కాదు, అసలు ఏం కట్టదలుచుకున్నాడో చెప్పమన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నువ్వు మచిలీపట్నం విజయవాడ మధ్యలో ఏం కడదాం అనుకుంటున్నావు? ఒకవేళ నీకు ఒక సెంటు భూమి దొరికినా, అక్కడ సెంటు భూమి కూడా దొరకదు, అది ఫర్టైల్ ల్యాండ్స్, చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్. అందుకనే 50 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా డెవలప్ అవ్వాలి ఇండస్ట్రియల్గా. అది ల్యాండ్స్ కాస్ట్లీ కాబట్టి ఏ ఇండస్ట్రీ పెట్టలా. బ్రహ్మాండమైన రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేసి 5 సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా 1631 రోజులు పోరాటం చేసి నిన్ను ఓడించారనా వాళ్ళ మీద కచ్చి వాళ్ళకి ఏమి ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వకూడదా? మీరే మళ్ళీ అంటున్నారు లోక్సభలో. మీ లోక్సభ సభ్యుడు అంటున్నాడు రైతులకు న్యాయం చేయండి చాలు, మేము అమరావతికి అనుకూలం, రైతులకు న్యాయం, ఫ్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు, 12 సంవత్సరాలు అయింది రైతుల దగ్గర ల్యాండ్స్ తీసుకుని అని అంటున్నారు. సార్ 2019 నుంచి 24 దాకా 1631 రోజులు అమరావతి రైతులు దీక్షలు చేశారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా రోడ్డు ఎక్కలేదే. వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకంటే ఏం చెప్తారు? కేవలం రాజకీయం కోసం అండి. ఇప్పుడు ఆ ప్లాట్లు ఇవ్వటం కూడా ఇంత లేట్ అవ్వడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 1924 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని మళ్ళీ లైన్లో పెట్టడానికి ఒక 6-7 మంత్స్ లీగల్ మ్యాటర్స్ అన్ని సాల్వ్ చేసుకుని టెండర్స్ పిలిచేట. తుమ్మ చెట్లు పూర్తిగా 33,000 ఎకరాల్లో మొలిపించి వాటిని పెద్దగా అయ్యేలా చేసి దాంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 కోట్ల రూపాయలు ఓన్లీ దాన్ని క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్కి పెట్టారు. దాన్ని 2 మంత్స్ టైం పట్టింది. అసలు మిగతా లీగల్ అఫైర్స్ పడడానికి అయింది, టెండర్స్ పిలవడానికి 1 ఇయర్ పట్టింది. ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రపంచ స్థాయిగా లేఅవుట్స్ వేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానీ, టెలిఫోన్ కేబుల్స్ కానీ, అది వరల్డ్ క్లాస్ లెవెల్లో తయారు చేస్తున్నారు. అది తయారు అవుతుంది అంటే ఆ ఏ ఫెసిలిటీస్ ఈ రైతులకు ఉండకూడదు. నువ్వు ఈ రైతుల్ని మోసం చేయటం కోసమో, రైతుల మీద ఖర్చు తీర్చుకోవటం కోసమో నువ్వు అమరావతిని వద్దని చెప్పి మావిగాన్ అనే ఒక పిచ్చి పేరు తీసుకొచ్చి మచిలీపట్నం విజయవాడ గుంటూరు అని చెబుతున్నావు. దాని గురించి కూడా మేము చెప్పగలం. దాంట్లో నువ్వు ఏం కట్టాలో చెప్పు. అసలు ఇప్పుడు ఏదైతే అమరావతిలో ఎక్కడెక్కడ ఏ కట్టడాలు వస్తున్నాయి ఏంటి అనేది ఫుల్ మ్యాపింగ్ అనేది ట్రాన్స్పరెన్సీగా బయట పెట్టేశారు. జగన్ అనుకుంటున్నటువంటి ఒక ప్లాన్ కూడా బయట పెట్టమని చెప్పండి. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి కడతావు, ఏం జరుగుతుందో అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అంతే తప్ప మా విగన్ అని చెప్పి ఒక 3 ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ వేసి గతంలో 3 రాజధానులు అని చెప్పి అప్పుడు 3 ముక్కలు ఆటలాడి ఇప్పుడు 3 ముక్కలు ఆటలాడుతూ ఉండు. ఇదే తీసి పక్కన పెడితే ఓ పక్కన పేర్ని నాని వచ్చేసి రోజుకొక మాట మాట్లాడతాడు. నిన్నొచ్చేసి 4 చినుకులు పడితే చాలు అమరావతి ఆగిపోద్దని, లేదు గూగుల్ డేటా ఏ సెంటర్ ఎందుకని వైజాగ్లో ఉండాలి, దాన్ని విజయవాడకి తీసుకురావచ్చు కదా, అమరావతిలో పెట్టవచ్చు కదా అని మాట్లాడు. నిజంగా సాధ్యమా సార్ అది? అసలు చాలా మంచి విషయం దొరికిందండి మనకి. వీళ్ళు ఏమంటారు, మదిలితే వెళ్తే అమరావతి మునిగిపోద్ది, నిర్మాణం జరగదు, వర్షం పడితే పడిపోద్దని ఆయనే అంటాడు, మాజీ మంత్రి పేర్ని నాని. అదే ఆయన అమరావతిలో ఎందుకు గూగుల్ డేటా సెంటర్ పెట్టరని అదే ఆయన అంటాడు. అంటే మునిగిపోయి కన్స్ట్రక్షన్ జరగని ప్లేస్లో పెట్టమంటాడా? ఒక విషయం. రెండోదేమో అసలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెట్టారని అది ఒక ఎలిగేషన్ ఆల్డే చేస్తారు. గూగుల్ డేటా సెంటర్ కూడా ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పెట్టాలో ఎందుకు పెట్టకూడదో గూగుల్ డేటా వాళ్ళకి తెలియదా? గూగుల్ డేటా వాళ్ళు స్టేట్ అంతా సర్వే చేసుకున్నారు. వాళ్ళకి అండర్ సీ కేబుల్ కావాలి, ఏది డేటా మొత్తం కేబుల్ ద్వారా వస్తుంది. ఇవాళ డేటా యుగం ఇది. అక్కడ డేటా సెంటర్లు వీళ్ళు ఒక్కళ్ళే కాదు పెడుతుంది, మేటా వాళ్ళు పెడుతున్నారు, రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు, భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అసలు ఆ డేటా సెంటర్కి 600 ఎకరాలు కావాలి. 600 ఎకరాలు అమరావతిలో కొనగలరా? అక్కడ ల్యాండ్స్ చీప్ కాబట్టి వైజాగ్లో 3 ఏరియాస్లో ఆ ల్యాండ్స్ చీప్ ల్యాండ్స్ తక్కువ రేట్లో కొంటున్నారు. అంతే. ఇది కూడా ప్రాబ్లమే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టీసీఎస్ కావచ్చు, మంచి మంచి కంపెనీలకి రూపాయికి ఏదైనా సరే ల్యాండ్ ఇస్తే అది ప్రాబ్లమే. వీళ్ళు కొనుక్కోనివ్వరు. సో ప్రతిదానికి అడ్డంకులు అయితే రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకంటే 2019-24 దాకా వీళ్ళ కుటుంబాలంతా సెటిల్ అయిపోయాయి. ఎన్నెన్ని అక్రమ ఆస్తులు సంపాదించుకుని అందరికీ తెలిసిందే. మేము సెటిల్ అయ్యాం కాబట్టి రాష్ట్రంలో ఇంకెవరు డెవలప్ కాకూడదు, అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి అని అనుకుంటున్నారంటే ఏం చెప్పి? అసలు రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళకి ధ్యాస లేదండి. ఏదో విధంగా అమరావతి రైతుల మీద ఖర్చు తీర్చుకోవాలి,
అమరావతి అనేది ఉండకూడదు. అసలు అమరావతికి ఇప్పుడు 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం డిపిఆర్ రెడీ అయిపోతుంది. అదే మరి ఆ 190 కిలోమీటర్లో వేసే రోడ్డు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో వేస్తున్నారు. ఒక్క పైసా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కర్లేదు. మళ్ళీ ఎక్కడ ఎర్రుబాలెం నుంచి నంబూరుకి 57 కిలోమీటర్లు రైల్ ట్రాక్ వేస్తున్నారు. ఆ ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్దే. 3 కిలోమీటర్ రైల్వే బ్రిడ్జ్ వేస్తున్నారు కృష్ణా నది మీద. పెద్ద ఇండియాలోనే ద బెస్ట్ రైల్వే స్టేషన్ అమరావతిలో కట్టుబడుతున్నారు. దానికి ల్యాండ్ కూడా మనం ఇస్తున్నాము. దాని ఖర్చు మొత్తం రైల్వే స్టేషన్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. 5 పైసలు ఖర్చు లేకుండా మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్లో ఎంత ఏరియా 5 జిల్లాల్లో నడుస్తుంది. అది ఏది కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో. మామూలుగా పాత జిల్లాలో అయితే కంబైన్డ్ గుంటూరు జిల్లా, కంబైన్డ్ కృష్ణా జిల్లాలో వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వస్తుంది, కృష్ణా జిల్లా వస్తుంది, ఏలూరు జిల్లా వస్తుంది, ఇటు పల్నాడు జిల్లా వస్తుంది, గుంటూరు జిల్లా వస్తుంది, బాపట్ల జిల్లా వస్తుంది. 6 జిల్లాలను కవర్ చేస్తుంది ఈ సిఆర్డిఏ ఈ రింగ్ రోడ్డు. అంత ఏరియాలో అంత విజన్తో దాన్ని ప్లాన్ చేసుకొచ్చారు. అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో 4th సిటీ కట్టబోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. ఆ 4th సిటీ నుంచి అమరావతికి రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే అయిపోతున్నారు. 2 అవర్స్లో ఈ 4th సిటీ నుంచి అమరావతికి రాబోటానికి. దానికి కూడా మనం 5 పైసలు ఖర్చు పెట్టక్కర్లా. మన దగ్గర 5 పైసలు పెట్టుబడి పెట్టకుండా ప్రపంచ స్థాయి నగరం వస్తుందంటే మీరు సంతోషపడి దానికి ప్రోత్సహించి దాన్ని సమర్థిస్తే మీకు ప్రజా జీవనంలో ఉండగలుగుతారు. ఎందుకు పనికి రాకుండా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు, లేకపోతే అక్కడేమో మునిగిపోతుంది 4 రోజులు అయితే అసలు నిర్మాణాలే జరగమన్న నువ్వు గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పెట్టలేదని అడుగుతావేంటి? రెండింటికి పొంతనుందా? గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పెట్టలేదో నీకు తెలీదా? అసలు నువ్వు ఎందుకు అన్నీనేమో అమరావతిలోనే పెడుతున్నారని వాళ్ళు ఇంకో రోజు మాట్లాడతారు. ఇప్పుడు స్టేట్ అంతా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి 13 జిల్లాల్లోనూ సమంగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 22 లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చినాయి. అన్ని జిల్లాల్లోనూ స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకేమో ఈ అమరావతి క్యాపిటల్ రీజియన్ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దీనికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాట్ల, ఎక్సెప్ట్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, క్వాంటమ్ వ్యాలీ. లేకపోతే అమరావతిలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెంటర్ అవుతుంది. అన్ని ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విట్టు, అమృతమయి, ఎన్ఐడి, ప్రస్తుతం మరి పిలానీ వాళ్ళది వస్తుంది ఏఏ యూనివర్సిటీ, ప్లస్ ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. ఎన్విడియా టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఎన్విడియా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పెడుతున్నారు. ఇప్పుడు టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ కలిపి మన క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. నిన్నే దాన్ని టెస్ట్ బెడ్స్ కూడా అయిపోయింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. కొన్ని వేల మంది, లక్షల మంది ట్రైనింగ్ అవుతున్నారు. ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరూ కలిసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా అమరావతి డెవలప్ అవుతుంది. అన్ని జిల్లాలు డెవలప్ అవుతున్నాయి. నువ్వు కావాలని ప్రజల్లో తప్పుదావ పట్టించి ఈర్ష్యా ద్వేషంతో అమరావతిని డెవలప్ అవ్వకూడదు అని మీకు అసూయ తప్పితే దాంట్లో నిజంగా లాజికల్గా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే అది మాట్లాడరు. అసలు కదిలితే కారిడారు, గ్రోత్ కారిడార్ అంటారు. గ్రోత్ కారిడార్ ఎక్కడ ఖాళీ ఉంది? గుంటూరు విజయవాడ మధ్యలో ఖాళీయే లేదు. ఆ ప్లాన్ అన్న బయట పెడితే అసలు ప్లాన్ పెట్టడానికి అసలు 1 ఎకరం ఖాళీ లేదండి గుంటూరు విజయవాడ మధ్యలో. వాళ్ళు ఏం చేయడానికి అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉన్నాయి. విజయవాడ మచిలీపట్నం మధ్యలోనేమో ల్యాండ్స్ కాస్ట్లీ. అసలు ఊరికినే ఇస్తామని నువ్వు అసలు కట్టడానికి ఏం కట్టబోతున్నావో చెప్పాలి కదా. ఆల్రెడీ పూర్తయిన అమరావతి ఉంది, అక్కడే పరిపాలన జరుగుతుంది. ఇప్పుడైతే రెసిడెన్షియల్గా ఎవరు లేరు అంటున్నావు కాబట్టి రెసిడెన్షియల్ కూడా అన్నీ అయిపోయినాయి. నువ్వు ఇంకా చేసేదేంటి? అసలు నువ్వు అన్నీ చక్కగా సమకూరుస్తుంటే ఒకే ప్రదేశంలో ఇన్ని రకాలుగా చెడగొట్టుకోవటం ఎందుకు? దుర్బుద్ధి కాకపోతే దుర్బుద్ధి కచ్చ. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రేమించేళ్ళు కాబట్టి ఆయన పేరు రాకూడదు. ఆ క్రెడిట్ చోరీ జగన్ చేయలేడు కాబట్టి ఈ యొక్క మాటలు అంటారా? అదొకటే కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే నగరం అమరావతి. అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తుంటే మీకు అసూయ, ఖర్చుతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఖర్చుతో ఇవన్నీ చేస్తున్నారు మీరు. రాష్ట్ర పురోభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతమా, మీరు శాశ్వతమా? రాష్ట్రానికి 100 సంవత్సరాల్లో ఏం కావాలనేది ముందు మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని చెడగొట్టే వ్యవహారం చేయకూడదు. మీరు ఎక్కడ ఇప్పుడు ఊరికినే ల్యాండ్ వచ్చినా కానీ మీరు ఏం కట్టాలో చెప్పలేకపోతున్నారు. అన్నెసరిగా పబ్లిక్ లేకుండా రుషికొండ ప్యాలెస్ తప్ప వాళ్ళు కట్టింది ఇప్పటిదాకా 5 ఏళ్ళలో ఏదీ లేదు. అది కూడా దేనికి పనికి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి సమయం. దాన్ని వెళ్ళాలి. అది ఆయన మహారాజు అండి. ఆయన మహారాజుల కోసం కట్టుకుంటారు. అది
డెమోక్రసీలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఆ ప్యాలెస్లో ఉండలేరు, అంత లగ్జూరియస్ ప్యాలెస్లు. అది దాని గురించి చాలాసార్లు వర్ణించారు అందరూ, ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి. దాని గురించి చెప్పాలంటే చాలాసేపు పట్టుద్ది. అది అన్నెసరీగా 500 crores దానికి వేస్ట్ చేశారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మావిగా నా ప్రతిపదం తీసుకొచ్చినా సరే పట్టుమని 15 రోజులు కూడా లేకుండా ఇప్పుడు మళ్ళీ యూరోప్ లండన్ టూర్ వెళ్ళిపోతున్నాడంటే నిజంగా నిబద్ధత కానీ లేదంటే దానిపైన ఒక ఆలోచన స్థిరంగా ఉందా లేదా అంటే తన వైఖరి చూస్తే అర్థమవుతుంది. సో ప్రజలు ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.